'తేరే ఇష్క్ మే' మూవీ రివ్యూ స్టారింగ్ ధనుష్ అండ్ కీర్తి సీనన్. మూవీ ఎలాగుందో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ దాకా చూడండి. ఛానల్ గాని ఒకవేళ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా మూవీ ఇదైతే ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ భయ్యా. మూవీ అయితే నా వరకు అయితే నచ్చింది. చాలా బావుంది. అంటే కొత్తగా మంచి ఫీల్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి మళ్ళీ ఇలాంటి మూవీ చూస్తున్నాం. ఇంకా స్టోరీ విషయానికొస్తే కీర్తి సీనన్ అయితే పీహెచ్‌డీ చేస్తది సైకాలజీలోని. అందులోని ఒక బుక్‌లా రాస్తదనమాట. ఒక ఎమోషన్స్ ఒక ఇంటెన్స్ పర్సన్‌ని ఎలా మార్చగలం లవ్ వల్ల అని. సేమ్ మూవీ అంతా అయితే ఒక బుక్‌లా ఉంటది. ఒక బుక్ చదివినట్టు ఉంటది స్టోరీ అయితే. ఇంకా మ్యూజిక్ అయితే మెయిన్ హైలైట్. సాంగ్స్ అయితే చాలా బావుంటాయి. మూవీ అయితే సాంగ్స్ అయితే బయట అంత హైప్ లేదు గానీ, మూవీ చూస్తున్నప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. మూవీ అయితే స్లోగా సాంగ్స్ అయితే చాలా బాగా హిట్ అవుతాయి. చాలా బాగా పాపులర్ అవుతది మూవీ రిలీజ్ అయ్యాకైతే. సాంగ్స్ అయితే ఆ లవ్ స్టోరీకి చాలా బాగా సెట్ అయింది. ఏఆర్ రెహమాన్ గారు అయితే చాలా బాగా కొట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇందులోని ఏఆర్ రెహమాన్ గారు. ఇంకా అక్కడక్కడ చాలా వరకు అయితే పేషెన్స్ ఉండాలి మూవీ చూడడానికైతే. మీకు చాలా వరకు అయితే బోరింగ్ అనిపిస్తది. చాలా ఇంటెన్స్‌గా చాలా స్లోగా ఎళ్తది మూవీ అంతాన. అంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉండవు గానీ, చాలా స్లోగా మీరు గానీ ఎక్కువ పేషెన్స్ నచ్చినా ఆల్రెడీ లాస్ట్ టైమ్ చూసాం 'సయ్యారా' అనే మూవీ రిలీజ్ అయింది. సేమ్ అలాంటి ఇంటెన్స్ అలాగే ఉంటది లవ్ స్టోరీ సేమ్ ఇంటెన్స్‌గాన. మీకు ఒకవేళ గానీ మీ దగ్గర హాల్‌లో ఆడుతుంటే ఖచ్చితంగా చూడొచ్చు. ధనుష్ గారిదైతే ఈ ఇయర్ అరౌండ్ ఫోర్త్ మూవీ. జెట్ స్పీడ్‌లో చేస్తున్నారు మూవీస్ అయితే. ఇంకా యాక్టింగ్ విషయానికొస్తే ధనుష్ గారు, కీర్తి సీనన్ అయితే ధనుష్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆబ్వియస్‌లీ చాలా చేశారు. కీర్తి సీనన్ కూడా చాలా బాగా చేసింది. ఇంకా కెమెరా రోల్స్ చాలా ఉంటాయి. ప్రకాష్ రాజ్ గారు కూడా ఉంటారు. ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా చేశారు. కాస్టింగ్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. కాస్టింగ్ అయితే చాలా బావుంది. మేజర్ మూవీకైతే మ్యూజిక్ కొంచెం చాలా బాగా హైలైట్. అలాగా హుక్ చేసి పెడతది చాలా వరకు అయితే. ఒకవేళ మీరు మూవీ చూసుంటే ఎలాగనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.